హాయ్ అండి, మెంతికూర టమాటా ఈ వీడియో పెట్టాను. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు తెలిసినవే కాబట్టి మాట్లాడతానండి. చాలామందికి నా కూరలు నచ్చని వాళ్ళకి, మెయిన్ అందరికీ నచ్చుతున్నాయి, నచ్చని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను. మీకు ఏ కూర కావాలంటే అది నా ఛానల్లోకి వెళ్ళి చూసి ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేయండి. నేను మీకంటే ఎక్కువ ఆయిల్, ఉప్పు, కారం అన్నీ తిన్నాను. వాటికంటే టేస్ట్గా ఇప్పుడు నేను వండే కూరలే నాకు నచ్చాయి. ఆయిల్ వేసుకొని తినే కూరలు ఎప్పుడూ నాకు నచ్చలేదు, కానీ ఆరోగ్యం పాడైపోయింది. ఇప్పుడు తినే కూరల వల్ల హ్యాపీనెస్, ఆరోగ్యం, ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ అలా ఉన్నది. మీరు ఒక్కసారి ట్రై చేసినారనుకోండి, ఈ ఫుడ్కి అలవాటు పడి మీరు కూడా వేస్ట్ ఖర్చులు పెట్టకుండా చక్కగా తిని ఆరోగ్యంగా ఉండాలనేది నా కోరిక. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? హాయ్ అండి, పెద్ద మెంతమండి. కొంచెం కాడలతోనే ఉంచుకుంటే బాగుంటుంది. చాలామంది ఆకులే ఏరుతారు, కానీ కాడలు ఉండాలండి. శుభ్రంగా కాడలతోనే కడిగేసుకొని ఏర్లు ఒక్కటే పీకేస్తే సరిపోతుంది. వాటిలో మట్టి ఉండకుండా శుభ్రంగా మెంతికూర కడిగేసి సన్నంగా తరుక్కొని కుక్కర్లో వేసుకొని, ఉల్లిపాయ ముక్కలు, టమాటో పైన తోలంతా తీసి అది కూడా సన్నగా తరిగేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, రాలుప్పు, ఎల్లుల్లి రెబ్బలు, పసుపు, కారము, పాలమిగడ తీసిన తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలా ముక్కలుగా మనం కట్ చేసుకుంటూ వచ్చేస్తుంది. చక్కగా కలిపేసుకొని ఇలా పిల్లలకి శుభ్రంగా అన్నంలో కలిపేసి ఒక స్పూన్ ఇచ్చేసి తినమని చెప్తే చాలా ఆరోగ్యం అండి. చేదు ఉంటుంది అనుకుంటారు పెద్ద మెంతము, కానీ చేదేమి ఉండదు, కానీ బాగుంటుంది. ఎందుకంటే నులు పురుగులు పిల్లలకి ఎక్కువగా చాక్లెట్లు తినడం వల్ల వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మెంతికూర అలవాటు చేస్తే ఆరోగ్యంగా ఆకలి పెంచుద్దండి. చాలా బాగుంది. హాయ్ అండి, షాంపూ పౌడరు సున్నిపిండి అయితే అస్సలు స్టాక్ ఉంటలేదండి. నేను ఈరోజు షాంపూ పౌడర్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. సున్నిపిండి మాత్రం ఒక 2 days వరకు ఉండదండి. ఎందుకంటే మనకి గులాబీ రేకులు అనేటివి ఆరడానికి టైం పడుతుంది. మనకి అవి కొంచెం లేటుగా ఆరుతాయి కాబట్టి టైం పడుతుంది. కాబట్టి ఒక 3 days వరకు అయితే సున్నిపిండి ఎవరు పెట్టుకోకపోతేనే మంచిది. నేను తర్వాత మళ్ళీ చెప్తాను, అప్పుడు పెట్టుకోవచ్చు. చాలామంది కిలోలు, ½ కిలోలు అడిగిన వల్ల మనకి గులాబీ రేకులన్నీ కూడా అయిపోయినాయి. అవి ఒకటే కాదు, మనకి చాలా కలుస్తాయి ఇంగ్రీడియంట్స్, అవి కూడా తెచ్చుకుంటాను. ఎక్కువగా మనం రబ్ చేసి కొద్దిగా వాటర్ పోసుకొని చేతిలో వేసుకొని రబ్ చేసి రుద్దినట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సున్నిపిండి మొహం గ్లోగా రావడమే కాకుండా పింపుల్స్, మచ్చలు తీసేయడమే కాకుండా మనకి సన్నటి హెయిర్ అనేది ఉంటుంది ఫేస్ పైన, అది కూడా పోతుందండి. గట్టిగా రుద్దండి. హాయ్ అండి, కినోవా కొర్రలు ఒక 1 hour అయితే నానబెట్టాను ఈరోజు. ఎందుకంటే మనం లేచిన వెంటనే నానబెట్టుకుంటే చక్కగా కుక్ అవుద్ది, సాఫ్ట్గా, మెత్తగా. మనకి ఎక్కువ టైము బయట ఉన్నా సరే గట్టిపడకుండా ఉంటుంది. రైస్ అయినా కొర్రలైనా ఏవైనా ఒక అరగంట అయినా నాననివ్వండి. అప్పుడు మనము తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది. 1 గంట లేట్ అయినా బాగుంటుంది. బెండకాయ కొబ్బరి రైస్ వండాను, చాలా బాగుంది. ఆ వీడియో ఉంది. ఈ కొర్ర రైస్ వీడియోలు చాలా ఉన్నాయి. ఓన్లీ కినోవా వండిన వీడియో కూడా ఉంది. మీరు ఛానల్లోకి వెళ్ళి చూసినట్లయితే కనిపిస్తుంది. కినోవా పొడిగా రావాలంటే కాస్త వాటర్ తగ్గించుకుంటే పొడిగా వస్తుంది. లేదు జావలా కాసుకోవాలంటే వాటర్ ఎక్కువగా వేసుకొని ఉడికించుకొని చల్లగా అయిన తర్వాత దాంట్లో పాలు కానీ పెరుగు కానీ యాడ్ చేసుకుని తాగితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ బెండకాయ కొబ్బరి రైస్ ఉండాను కదా, కినోవా అయినా మామూలు రైస్ అయినా బాగుంటుంది, కొర్రలైనా చాలా హాయ్ అండి, బెండకాయ కర్రీ అండి, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చేసి చూడండి. మిక్సీ గిన్నెలో పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, 3 టమాటాలు తోలు తీసిన వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కుక్కర్లోని బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆ మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ అంతా కూడా వేసేసుకొని కొద్దిగా పసుపు, జీలకర్ర, కారము, రాళ్ళుప్పు వేసి 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. పాలమిగడ తీసిన వెంటనే మనకి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అట్లా గడ్డలాగా అవుతుందండి. చాలామంది ఆ వైట్ది ఏంటి అని అడుగుతున్నారు. అది పాల పైన తీసే మిగడ, మరిగించుకున్న పాలే. మీకు ఎలా ఏంటి ఇంకా తెలుసుకోవాలని ఉంటే వీడియోలోకి వెళ్ళొచ్చు. ఎప్పుడైనా సరే ఏదైనా డౌట్ ఉంటే మా ఛానల్లోకి వెళ్ళినట్టయితే వేరే వీడియోలో పెట్టాను, మీరు చూసి తెలుసుకోండి. చాలా టేస్ట్ ఉంటుందండి. బెండకాయ కర్రీ అనే కంటే కూడా పచ్చడి చాలా బాగుంటుంది. ఇది కొబ్బరి కలిసి ఉన్న వల్ల బెండకాయకి టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. ఒకసారి తిని చూస్తే మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్ట్గా అయితే ఉంది. నేను కొర్రల మీదకి రైస్ మీదకి కూడా చేశాను, బాగుంది.